హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్ మాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వీడియో అనేసి అనుకుంటూ ఉన్నారా? ఎక్కడికో వెళ్తూ ఉన్నారు ఏంటి వీడియో అనుకుంటున్నారా? మేము రీసెంట్గా లాస్ట్ వీక్ శ్రీశైలం ట్రిప్ వెళ్ళామన్నమాట. మా కార్ తీసుకున్న తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఇది. శ్రీశైలంకి వెళ్ళాము. సో అది మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వ్లాగ్ తీద్దామని ఇంటి దగ్గర నుంచే వీడియో తీసుకుందాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను అనమాట. ఇంకా హడావిడిలో మార్నింగే బయలుదేరేసేయాలి అని చెప్పేసి, మళ్ళీ ఎండ అయిపోతుందని హడావిడిగా బయలుదేరాలని చెప్పి బయలుదేరడంలో ఉండిపోయాము. వీడియో తీయడం మర్చిపోయాను. సగం దారికి వచ్చినాక గుర్తొచ్చింది అనమాట ఇంకా వీడియో తీయాలి అనేసి. ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడము. ఇంకా మేమైతే మా ఊరు నుంచి మార్నింగ్ యాక్చువల్గా 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ మేము స్టార్ట్ అయ్యేసరికి 8 అయిపోయింది. ఇంకా 8కి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి త్రికోటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ముఖద్వారం అనమాట. అంటే కోటప్పకొండ వినే ఉంటారు కదా, మనకి ఫేమస్ సాంగ్ ఉంది, కోటప్పకొండకి వస్తానని మొక్కుకున్నా అని చెప్పి. సో ఆ కోటప్పకొండకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మన ఛానల్లో కోటప్పకొండ విశేషాలు ఏంటి, అసలు కోటప్పకొండ స్పెషాలిటీ ఏంటి, ఆ టెంపుల్ ఎక్కడ ఏంటి అనేది ఆల్రెడీ మీకు నేను ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. శివరాత్రి అప్పుడు చాలా ఫేమస్ అనమాట. చాలా ఉత్సవాలు జరుగుతాయి. ప్రభలన్నీ తీసుకొని వస్తారనమాట. అక్కడ కొండపైన గుడి కనిపిస్తుంది చూడండి. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. పైన విగ్రహాలంతా కూడా కింద నుంచి చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి కోటప్పకొండ దగ్గరలోకి వచ్చామన్నమాట. ఇంకా ఫస్ట్ టైం మా హస్బెండ్ డ్రైవింగ్ కూడా. ఇంకా ఎలా ఉంటుందా ఏంటా అని ఒక టెన్షన్ ఉండింది, బట్ ట్రిప్ అనేది చాలా హెల్ప్ అయిందనమాట తన డ్రైవింగ్కి కూడా. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. ఈలోగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, కోటప్పకొండ దగ్గరికి వచ్చేసాము. మనకి కింద నుంచి కూడా కనిపిస్తుంది అనమాట కోటప్పకొండ. ఇదంతా నడుచుకొని వెళ్ళే మార్గం అనమాట కోటప్పకొండకి. అలానే వెహికల్స్ కూడా పై వరకు వెళ్తాయన్నమాట. సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బైక్లో వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది టెంపుల్. మళ్ళీ ఆఫ్టర్నూన్ కాసేపు క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారనమాట. అక్కడ కనిపిస్తుంది చూసారా వినాయకుడి విగ్రహం, అది చాలా పెద్ద విగ్రహము. సో ఇక్కడ ఉన్న ద్వారం నుంచి నడుచుకొని వెళ్ళేదారనమాట కోటప్పకొండకి. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తారు. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి పైకి వెహికల్లో వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30, 10 అలా అవుతుంది అనమాట. ఇక్కడ కొంచెం స్టాప్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అవి చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఫుల్ ఎండలండి, తెలిసిందే కదా, సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందులోనూ మా సైడ్ అయితే ఇంకా ఫుల్ ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ హాట్కి అసలు జర్నీకి ఎలా ఉండిందంటే, అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామన్నారు మా హస్బెండ్. బట్ స్టిల్ ఎంత ఎర్లీ మార్నింగ్ అనుకున్నా 6 అనుకుంటేనే 8 అయిందనమాట టైము. సరే ఇంకా అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట శ్రీశైలంకి. ఆల్మోస్ట్ మాకు మా ఊరు నుంచి శ్రీశైలం ఒక 250 to 270 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం శ్రీశైలం ట్రిప్ వెళ్ళడం అనమాట. అంటే శ్రీశైలం ఏమంటారు, శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకుంటే అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుందంట. సో అనుకోకుండా కుదిరింది. అంటే మేము రీసెంట్లీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా శ్రీశైలం ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో చాలా వరకు మధ్యాహ్నంకి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాము. ఇంకా శ్రీశైలంకి 73 కిలోమీటర్స్ ఉన్నిందనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంట. మార్నింగ్ 8కి బయలుదేరాము. 8 అంటే మేము శ్రీశైలం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 12:31 అయిందనమాట. 12:31. ఇంకా ఎండ కదా, ఎక్కువసేపు కూర్చోలేరు, పిల్లలు ఉంటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఒక హాల్ట్, ఇంకా అలానే మధ్యలో కొంచెం మజ్జిగ ప్యాకెట్స్ అంట అవి ఇవి తీసుకోవడానికి అని చెప్పి ఇంకా
స్టాప్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే స్టార్ట్ అయ్యిద్దంట. ఇక్కడ దోర్నాల అనేసి ఒక ఊరు అనమాట. సో ఇక్కడ ఇంకా స్టాప్ చేసుకొని కొంచెం అదే కూల్ డ్రింక్స్ కానీ మజ్జిగ ప్యాకెట్లు అది తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామంట. ఇక్కడ నుంచి మనకి కొంచెం ముందుకు వెళ్తే మనకి హైవే అనేది స్టార్ట్ అవుతుంది. హైవే ఘాట్ రోడ్ అనమాట, సారీ హైవే కాదు, ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్లో ఎక్కడ మనకి ఫారెస్ట్ కదా, నల్లమల్ల ఫారెస్ట్. సో ఫారెస్ట్లో ఎక్కడ మనకి వెహికల్ స్టాప్ చేయడానికి ఉండదు కదా, ఇంకా అందుకని ఇక్కడే ఫస్ట్ ఏమన్నా వాటర్ కానీ మజ్జిగ ప్యాకెట్లు అవి తీసేసుకున్నాము. సో అక్కడ చూసారా ఎంట్రన్స్ అనమాట ఇది ఘాట్ రోడ్కి, శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ అంట. సో ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ఉండిందండి ఘాట్ రోడ్. ఇక్కడ టోల్ కలెక్ట్ చేసుకున్నారు. చాలా అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఘాట్ ఉంటుందని. ఇంత ఘాట్ రోడ్లో ఫారెస్ట్లో కూడా ఒక 2-3 విలేజెస్ ఉన్నాయన్నమాట మధ్యలో. అసలు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ ఉంది అక్కడ, చూసాము. అసలు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ కరెంట్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా లైక్ ఆశ్చర్యం వేసింది అనమాట. అసలు ఘాట్ అయితే బీభత్సంగా ఉంది. అసలు మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోనూ ఫస్ట్ టైం డ్రైవింగ్ కదా, నేనైతే అసలు ఫుల్ టెన్షన్ అనమాట. స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు డబ్ కొట్టుకుంటూ వెళ్ళింది అనమాట గుండె. ఇంకా వెళ్తూ ఉన్నాము, బట్ ఏం మాట్లాడలేదనమాట. అంతవరకు కొంచెం సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉన్నాము. బట్ అక్కడ నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట కొండపైకి. ఒక 1 o'clock అయింది. ఆల్మోస్ట్ మాకు ఘాట్లోనే 1.5 hours పట్టిందనమాట. అంటే కొంచెం డ్రైవింగ్ మంచిగా వచ్చింటే ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అందులోనే ఏమంటే ఇది ఘాటు ఓన్లీ 1 way, లైక్ మొత్తం అనమాట. వెళ్ళే వెహికల్స్ ఇలానే ఉన్నాయి, వచ్చేది అదే రూట్ అనమాట. మనకు అదే మిగతా వేరే టెంపుల్ ఘాట్స్ అయితే ఒకటి 1 way, ఒకటి వెళ్ళేకి ఇంకొకటి వచ్చేకి అలా ఉంటుంది. ఇక్కడ రోడ్ చాలా చిన్నదిగా ఉంది, వెళ్ళే వెహికల్స్ వస్తున్నాయి, వచ్చే వెహికల్స్ వస్తున్నాయి అనమాట. అదే నాకు కొంచెం టెన్షన్ వేసింది. బట్ స్టిల్ మా హస్బెండ్ కొంచెం మంచిగానే డ్రైవ్ చేశాడు అనమాట, స్లోగా వెళ్తూ ఉన్నాడు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం బీభత్సంగా ఉన్నిందనమాట. అస్సలు ఇంత ఘాటు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎగ్జైటింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉన్నిందనమాట. ఇంకెక్కడ ఆపడానికి కూడా లేదనమాట. డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయాము. లంచ్ కోసం కూడా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయామన్నమాట. అసలు మొత్తం ఫారెస్ట్ ఎక్కడ చూసినా కూడా మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి. అసలు ఈ సమ్మర్కి అసలు ఈ ఎండలకి దీనికి ఇంకా అసలు ఎలా ఉండిందంటే అసలు అదే ఈ రూట్ అంతా గ్రీన్గా ఉండి మనం మధ్యలో వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. అసలు గ్రీన్ చెట్ల మధ్యలో మనం వెళ్తూ ఉంటే ఆ చల్లగాలి కానీ ఎంత సూపర్ అమేజింగ్గా ఉంటుంది. బట్ మనకి చెప్పలేం కదా అసలు ఆ గ్రీన్ చెట్లు ఎప్పుడు వస్తాయి ఏంటని. ఆల్మోస్ట్ కొండపై వరకు కూడా ఎక్కడా కూడా గ్రీన్గా లేదు. మొత్తం అంతా చెట్లన్నీ కూడా ఎండిపోయాయి అనమాట. ఎక్కడో పైకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కొంచెం అక్కడక్కడ గ్రీన్ చెట్లు అనేవి కనిపించాయి. ట్రిప్ అయితే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా బాగుండింది. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. మధ్యలో అసలు ఇంకా మాకు సిగ్నల్స్ అవన్నీ కట్ అయిపోయినాయి. సాంగ్స్ వినడానికి కూడా నేనైతే ఏం మాట్లాడలేదు, టెన్షన్గా గమ్మని కూర్చొని ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ నేను టెన్షన్ పడుతున్నానని చెప్పి ఇంకా తను కూడా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడనమాట. కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఇందాక ఆటో కనిపించింది. అసలు ఎంత పెద్ద ఘాట్ తెలుసా ఇది. ఆ రోడ్స్ కూడా ఎంత ఎత్తుగా ఉన్నాయి, లైక్ డౌన్గా ఉన్నాయి. కానీ ఆటోస్ అలో చేశారు తెలుసా ఈ ఘాట్ రోడ్లో. ఇక్కడ చూసారా ఊరు కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా మధ్యలో ఒక 2-3 విలేజెస్ అనేసి. ఇక్కడ ఊరు ఉంది, ఇందులో స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కూడా ఉందన్నమాట. అసలు ఇందాక ఆటో గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆటో అసలు ఎలా ఉంది తెలుసా రోడ్. అసలు ఆటో ఎలా వస్తుంది అని నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఎన్నిసార్లు అనుకున్నాము ఆటోని అసలు ఎలా అలో చేశారప్పా ఇక్కడికి అని చెప్పేసి. ఇంకా మేమైతే ఫైనల్గా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా శ్రీశైలం ఘాట్ అంతా ఎక్కేసిన తర్వాత జస్ట్ టెంపుల్కి వెళ్ళే ముందరనే ఇంకా శిఖరం అని, ఇంకా సాక్షి గణపతి దేవాలయం అని అలా కొన్ని ఉంటాయన్నమాట. జనరల్గా మనం ఏదన్నా పూజ చేస్తున్నా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తాం కదా, మనం వినాయకుడిని మొక్కుకుంటాం కదా. సో అలానే ఇక్కడ కూడా సాక్షి గణపతి దేవాలయం అని ఒక టెంపుల్ ఉందన్నమాట. మనకి గుడికి కొంచెం దగ్గరలోనే ఒక 1 kilometer అటు ఇటు ఉండొచ్చు అనుకుంటా.
సో సాక్షి గణపతి దేవాలయం ఏంటి స్పెషాలిటీ అంటే ఇక్కడ శ్రీశైలం మల్లన చెవిటి మల్లన్న అంటారంట. సో ఇక్కడ వెళ్ళి మనం దర్శనం చేసుకొని అమ్మవారిని మల్లన్న స్వామిని శివుడిని దర్శనం చేసుకున్నాక వచ్చి వినాయక స్వామికి చెప్పాలంట. అంటే సాక్ష్యం అంట, ఆయన మనం వచ్చి వెళ్ళాము అని చెప్పేసి ఆయన సాక్ష్యం అంట. వెళ్ళేటప్పుడు కూడా దర్శనం చేసుకోవాలంట, ఆయన్ని దర్శనం చేసుకొని చెప్పాలంట, ఇట్లా మేము వచ్చి వెళ్ళాము అని చెప్పేసి చెప్పాలంట. సాక్షి గణపతి ఆయన సాక్ష్యం అంట మనం వచ్చి వెళ్ళినందుకు. సో ఇంకా అది మా అత్తమ్మ చెప్తూ ఉన్నారనమాట, సాక్షి గణపతి దేవాలయము ఇట్లా చెప్పాలి, మనము వచ్చి వెళ్ళాము అని చెప్పేసి ఆయనే సాక్ష్యము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మా మామయ్య కూడా ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు ఆ ఫారెస్ట్ గురించి, ఆ కొండల గురించి, లైక్ కింద ఇక్కడ ఆ కొండలన్నీ కూడా కింద నుంచి విజయవాడ వరకు కూడా ఉంటాయి అట్లా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ స్పెషాలిటీస్ అంతా కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అదిగోండి ఇందాక చెప్పాను కదా టెంపుల్ అనేసి, అదే అనుకుంటా ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్. ఇది వచ్చేసి శిఖరం అనమాట. శిఖరం అంటే అదే మనకి జనరల్గా ఈ కొండ ఘాట్స్లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అలా శిఖరం అని అది అక్కడ వ్యూ పాయింట్ అనమాట. అక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది అనమాట. సో అక్కడక్కడ ఒక టెంపుల్కి వచ్చేసి దగ్గరలో కొంచెం ఒక 2-3 హాల్స్ ఉన్నాయన్నమాట. అంటే షాప్స్ అవి మనం కొనుక్కోవడానికి కింద నుంచి స్టార్ట్ అయ్యి ఒక 40-45 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కదా, అందుకు ఇంకా అక్కడ తీసుకోవచ్చు అనమాట. అలా షాప్స్ పెట్టి చిన్న హాల్స్ లాగా టెంపుల్ దగ్గరలోనే అనమాట. సో ఇదే అండి సాక్షి గణపతి టెంపుల్. సో సాక్షి గణపతి టెంపుల్ ఇక్కడ మనం వచ్చి చెప్పేసి వెళ్ళాలంట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనము ఆల్మోస్ట్ శ్రీశైలంకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా శ్రీశైలంకి అయితే రీచ్ అయిపోయాం మేము. ఇంక ఇక్కడ కూడా టోల్ ఉంది, టోల్ తీసుకొని వెళ్ళామన్నమాట. అంటే ఇంక ఇక్కడ మాకు ఈ నైట్ ఇక్కడే స్టే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. అందుకే ఇంకా ఇక్కడ చౌల్ ట్రీస్ లేదా మనకి స్టేయింగ్కి ఎక్కడైనా దొరుకుతుందేమో అని కొంచెం ఎంక్వైరీ చేసామన్నమాట. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళని అడిగి ఒక రూమ్ అనేది మాట్లాడించుకున్నాం అనమాట. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రూమ్ ఇప్పించారనమాట. ఇంకా అది ఎక్కడ ఏంటి అని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాం మేము. ఇంకా అక్కడే చూడాలి కదా, మనకు తెలియదు కదా ఫస్ట్ టైం రావడము. అంటే మా హస్బెండ్ వాళ్ళు ఇంతకుముందు వచ్చారు కానీ బట్ అంటే ఎక్కడ ఏంటి అని అంత ఐడియా లేదనమాట. ఇంకా అక్కడ అంతా వెతుకుతూ ఉన్నాము. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత కూడా గూగుల్ మ్యాప్స్ చాలా హెల్ప్ చేసిందనమాట. ఇంకా గూగుల్ మ్యాప్లో మాకు అలాట్ చేసిన చౌల్ ట్రీ అవి ఎక్కడున్నాయి, అన్నదాన సత్రం అవి ఎక్కడున్నాయి అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట దీంట్లో. ఇంకా ఫైనల్గా అక్కడికైతే రీచ్ అయిపోయి ఇంకా వాళ్ళ నేమ్ చెప్పేసి ఇంకా రూమ్ అయితే తీసేసుకున్నాము. రూమ్ తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇంకా రూమ్కి వచ్చేసి రూమ్ కూడా కొంచెం మంచిగానే అనిపించింది. ఇంకా రూమ్కి వచ్చేసి లగేజ్ అంతా పెట్టేసి అప్పటికే మేము రీచ్ అయ్యేసరికి 1 అయింది. మేము ఇంకా అన్నీ వెతుక్కొని అక్కడ చౌల్ ట్రీ దగ్గరకు వచ్చేసరికి 1:30-1:40 అయిందనమాట. ఇంకా అక్కడే అన్నదానం చేస్తారు కదా, ఇంకా అక్కడే పెడతారనేసరికి ఇంకా లగేజ్ అంతా కూడా ఫస్ట్ పెట్టేసి కొంచెం ఫేస్ వాష్ అవి చేసుకొని ఫస్ట్ అయితే లంచ్ చేయడానికి వెళ్ళిపోయామన్నమాట. రూమ్ కూడా మంచిగానే అనిపించింది, కొంచెం ఫ్రీగానే స్పేషియస్గానే ఉన్నిందనమాట. సో కొంచెం బాల్కనీ అవి ఇచ్చారు, అటుపక్క ఓపెన్ మొత్తం మెష్ పెట్టేసి ఓపెన్ స్పేస్ ఉన్నిందనమాట అటు సైడు. ఇదిగోండి ఇదే ఇటుపక్క ఓకే బాగానే ఉన్నింది. సో ఇటు సైడ్ వచ్చేసి పాతాళగంగకి వెళ్ళే రూట్ అంట. అటు సైడు మొత్తం అంతా కొండలు ఉన్నాయి, కింద వాటరు, పాతాళగంగకు నడుచుకొని వెళ్ళే రూట్ అనేసి అన్నారు. ఇంకా అక్కడ నుంచి వెంబడే ఫస్ట్ ఫ్రెష్ అయ్యేసి లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. బయట వెళ్ళి తిందాం అనుకున్నాము బట్ ఇక్కడే లంచ్ అవైలబుల్ ఉంటుందనేసరికి ఇంకా అక్కడికే వెళ్ళేసి ఫస్ట్ అయితే లంచ్ చేసాం. లంచ్ కూడా చాలా బాగుంది, లైక్ రైస్, పప్పు, సాంబార్ అవి చేశారనమాట. ఇంక అందరం కూర్చొని తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి
దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. అంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం 6కి అట్లా దర్శనం దగ్గరికి వెళ్ళామన్నమాట. 6కి వెళ్తే మాకు షెడ్లో కూర్చోపెట్టారు, కాసేపు షెడ్లో కూర్చోపెట్టి 9కి దర్శనానికి వదిలిపెట్టారనమాట. ఇంకా 9కి వదిలిపెడితే మేము వెళ్ళి లోపల ఎంతసేపు పట్టలేదు, లోపల అసలు జస్ట్ 15-20 మినిట్స్ పట్టింది అంతే. 9కి వెళ్తే ఆల్మోస్ట్ 10 కల్లా బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చి ఇంకా మళ్ళీ లైట్గా కొంచెం సాటర్డే కదా, సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసి ఇంకా పడుకునేసాం. ఆ నైట్ అక్కడే ఉండాలని చెప్పేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పాతాళగంగ రోప్వే ఉందంట. ఇంకా మా హస్బెండ్ అక్కడికి వెళ్దాము అంటే పిల్లలు పడుకొని ఉన్నారు. ఇంకా సరే అని చెప్పి నేను, మా హస్బెండ్, మా అత్తమ్మ ముగ్గురం స్టార్ట్ అయ్యామన్నమాట. మా అమ్మయ్య ఇంకా పిల్లల దగ్గర ఉన్నారు. ఇంకా మేము ముగ్గురం వెళ్ళామన్నమాట. రోప్వే దగ్గరికి వెళ్ళి ఇంకా టికెట్స్ ఫస్ట్ అయితే అనుకున్నాను విశ్వాక్ని కూడా పిలుచుకొచ్చి ఉంటే బాగుండు కాసేపు తర్వాత అని, బట్ తర్వాత అనిపించింది ఇట్స్ ఓకే అనేసి ఇంకా లోపలికైతే వచ్చేసాము. టికెట్స్ తీసుకొని చూసాం. నేను అసలు ఎప్పుడూ రోప్వే అనేది ఎక్కలేదన్నమాట, ఫస్ట్ టైము. ఇదే అండి మెషిన్ అంతా కూడా. ఇక్కడ లిఫ్ట్స్ అదే రోప్వే ఆ క్యాబిన్స్ అన్నీ కూడా ఒక 2 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ వెళ్ళడం, ఒక సైడ్ రావడం అలా ఉండిందనమాట. నాకైతే చాలా టెన్షన్ అయిపోయిందనమాట. చూడండి ఎంత కిందకి వెళ్ళాలి, రోప్ ద్వారా వెళ్ళాలా అని ఎంత భయం వేసింది. ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా కొంచెం అని చెప్పేసి ఇంకా ఓకేలే అనుకున్నా నేను. మా హస్బెండ్ అయితే లేదు వెళ్ళాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టాడు. ఇక్కడ చెప్పాడనమాట, ఇంటి దగ్గరే చెప్పాడనమాట రోప్వే ఉంటుంది, మనం రోప్వేకి వెళ్ళాలి అనేసి. నేనైతే ఫుల్ టెన్షన్ అనమాట నాకైతే. కానీ ఇంకా ఇట్స్ ఓకే, కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా నేనైతే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. మా హస్బెండ్ అప్పటి వరకు యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గర వీడియో అవి తీసుకుందామంటే ఇంకా టెంపుల్ బయట మొబైల్ తీసుకెళ్ళలేదు కదా, టెంపుల్ బయట అంతా వీడియో తీసేకి అవ్వలేదన్నమాట. ఇంకా నేను వ్లాగ్ పోస్ట్ చేయాలనుకున్నాను, వీడియో తీయడానికి అవ్వలేదు అది ఇది అంటుంటే ఇంకా రోప్వే ఉంది కదా, రోప్వేకి వెళ్తాం కదా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎందుకని మా క్యాబిన్స్ రోప్ అదేది వచ్చేస్తుంది. ఇంకా అవి మేము ఎక్కి కిందకి వెళ్ళి జస్ట్ అక్కడ పాతాళగంగ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ అవి చల్లుకొని రావాలి అని చెప్పేసి ఇంకా అత్తమ్మ కూడా వచ్చారు కదా ఎలానూ వెళ్దాము, మళ్ళీ మీరు మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ మార్నింగే లేచి 6 కల్లా అత్తమ్మ మామయ్య లేచేసి అంతకు ముందే లేచి వాళ్ళు ఫ్రెష్ అయ్యేసి టీ తీసుకొచ్చారనమాట వెళ్ళి. ఇంకా క్యాబిన్లో అయితే కూర్చునేసాము. నాకైతే గుండె డడ్ కొట్టుకుంటుంది, స్టార్ట్ అయిపోయింది. మా ఆయన అయితే అమ్మ తల్లి ఫస్ట్ నా ఫోన్ జాగ్రత్త, అన్ని ఫోన్లోనే ఉన్నాయి, నువ్వు ఫోన్ బయట పెట్టవాకు లోపలే పెట్టుకో అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా లోపల పెట్టుకొని చూస్తున్నాను. వీడియో అయితే పెట్టా కానీ ఏం తీస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. అంత టెన్షన్గా డగ్ అని కొట్టుకుంటుంది. ఇంకా మా అత్తమ్మ ఇంకా మా ఆయన మాత్రం అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట. అక్కడ ఇక్కడ ఇలా ఇంత వెయిట్ ఇది చేయాలి కదా, అట్లా పెట్టాలి, అక్కడికి వెళ్ళాలి, అది ఇది అని చెప్పేసి ఇంకా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో మా అత్తమ్మ లాస్ట్ టైము శ్రీశైలం మా ఆయన మేబీ 10th ఆర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వచ్చారంట. ఇంకా అప్పుడు గురించి చెప్తూ ఉన్నారు. ఇలా అప్పుడే ఉండిందంట ఈ రోప్వే కూడా. సో ఇంకా అవన్నీ చెప్తూ ఉన్నారనమాట, ఇక్కడ వెళ్ళాలి అటు ఇటు అనేసి. నాకైతే డగ్ అని కొట్టుకుంటా ఉన్నింది గుండె అయితే. అస్సలు వల్ల కాదండి, ఎంత టెన్షన్ పడుతుంటే అసలు వీడియోలో ఏమొస్తుందో కూడా చూడలేదన్నమాట నేను. ఇంకా కొంచెం టెన్షన్గా ఉన్నాను. అన్నిటికన్నా టెన్షన్ ఏమంటే పైనుంచి చూసామన్నమాట. చూసినప్పుడు ఇదిగో ఇక్కడ ఒక జాయింట్ ఉంది చూస్తున్నారా, ఇక్కడ నుంచి చాలా డౌన్కి స్లోప్ ఉందన్నమాట. మేము కూడా అట్లా స్లోప్కి కిందకి జారిపోతామేమో, జారుబండలాగా అనిపించింది అనమాట. కానీ అట్లేం లేదు, మనం ఎలా అయితే కూర్చొని ఉన్నామో అలానే కూర్చొని ఉన్నాము, అలానే క్యాబిన్ కిందకి వెళ్ళిందనమాట. అమ్మ దిగిన తర్వాత కొంచెం ఇది వచ్చిందనమాట, కొంచెం ఇది రిలీఫ్ వచ్చిందనమాట. ఇంకా కిందకి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం అంత టెన్షన్ అనిపించలేదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ భయపడ్డా నేనైతే. చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఇంకా కిందకి వచ్చేసాము. మొత్తం అంతా చూసి అక్కడ అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉన్నా అనమాట. ఇంకా చూసి కిందకు వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళాం మళ్ళీ. ఇంకా పిల్లల్ని తీసుకొని రాలేదు కదా, తొందరగా చూసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా దిగేసిన తర్వాత వెళ్ళి ఇంకా వాటర్లో జస్ట్ వెళ్ళి వాటర్ అంతా మీద చల్లుకొని మళ్ళీ వచ్చేసేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా నిదానంగా, కాకపోతే చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఇదిగా వచ్చింది, చాలా అంటే మంచిగా అనిపించింది. ఎంత
సేఫ్టీ ఎంత సెక్యూరిటీ తీసుకుంటారు కదా వాళ్ళు. మొత్తం అంతా అక్కడ పైననే ఆపరేటింగ్ అనమాట. కింద జస్ట్ ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళు మొత్తం అందరు దిగేసిన తర్వాత క్యాబిన్స్ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి వాళ్ళు సిగ్నల్ ఇస్తారనమాట. ఇక్కడ నుంచి పైకి వాళ్ళు ఇవి పైకి వచ్చేలాగా ఆపరేట్ చేస్తారనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళేటప్పుడు అటుపక్క నుంచి ఇంకొక క్యాబిన్ అనేది ఉంటుంది కదా, క్యాబిన్స్ అవి కిందకు వస్తున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది అనమాట. అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి వెళ్ళాలి కదా, సో కొంచెం మంచిగా అనిపించింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉందంట ఇది. అదే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. బట్ ఎనీవేస్ మా ఆయన నన్ను ఎక్కించాలనుకున్నాడు. రోప్వే ఎక్కించాలనుకున్నాడు, ఎక్కించాడు అనమాట. ఇంకా రోప్వే ఎక్కేసి దిగేసి ఇంకా వెళ్ళామన్నమాట. అలా దిగిన తర్వాత ఎంత రిలీఫ్ వచ్చిందంటే అంత కొంచెం అబ్బా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. ఇంకా చూడండి, చాలా అవి కలర్ కూడా ఇలా అయిపోయినాయి కదా. చాలా ఇప్పుడు మొత్తం క్యాబిన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే వెయిట్ మోయాలి కదా, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ నుంచి అటు సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మనకి 80 రూపీస్ అంట పెద్దలకైతే టికెట్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్ అనుకుంటా టికెట్ ఇక్కడ ఈ రోప్వేకి. ఇంకా నార్మల్గా అయితే మనకి నడుచుకొని స్టెప్స్ ద్వారా కూడా రావచ్చు అంటే ఇక్కడ ఇంకొక రూట్ ఉంటుంది నడుచుకొని వచ్చే రూటు. అలానే కొంచెం దూరము మనకి ఆటోస్ వస్తాయంట. సో ఇక్కడ మీకు చూపిస్తాను, అక్కడ ఆటోస్ నుంచి కూడా రావచ్చు అనమాట. యాక్చువల్లీ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, అస్సలు లేవు వాటర్. ఇదిగోండి ఇదే నడుచుకొని వచ్చే రూట్ అంటే అక్కడ నిలిపారు కదా వెహికల్స్, అక్కడ వరకు వెహికల్స్ వస్తాయంట. అక్కడ నుంచి మళ్ళీ మనం నడుచుకొని రావాలన్నమాట కిందకి. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయన్నమాట వాటర్. అందుకే అసలు స్టీమర్స్ అవన్నీ ఉన్నా కానీ పెద్దగా అనిపించలేదన్నమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే మనకి ఆ స్టీమర్లో వెళ్ళినా కానీ ఆ ఫీల్ వస్తుంది. అవి ఏం లేకుండా, వాటర్ లేకుండా, ఎక్కువ లేకుండా మనము ఎంత స్టీమర్లో వెళ్ళినా మనకు ఆ ఫీల్ రాదు కదా. ఇంకా స్టీమర్లో అవి ఎలా ఉంటాయి అని చెప్పి ఇంకా చెప్తూ ఉన్నారనమాట అతమ్మ. ఇంకా నేను మా ఆయన ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట ముందుకి. ఇక్కడ బోటు స్టీమర్కి ఒక రౌండ్ కంట 650 రూపీస్ అంట పర్ హెడ్. వామ్మో అనిపించింది నాకు. అసలు అక్కడే జస్ట్ ఒక చుట్టూ తిప్పుతారు అక్కడ కాసేపు, దానికే పర్ పర్సన్ 650 అంటే అసలు చాలా ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా ఏం చేయలేము కదా. ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్ళేసి ఇంకా ఇదేంటి వాటర్ చల్లుకొని వచ్చాము. అక్కడ మేము వెళ్ళిన కంచా అంటే స్టెప్స్, చాలా స్టెప్స్ దిగామన్నమాట. చాలా స్టెప్స్ దిగితే అసలు అంత దూరం వాటర్ లోపలికి ఉన్నాయంట, అసలు పై వరకే ఉంటాయంట వాటరు. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే చాలా వరకు స్టెప్స్ దిగామన్నమాట. స్టెప్స్ దిగి ఇంకా కింద వరకు వెళ్ళాము. వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. జారుతూ ఉండింది. ఇంకా జాగ్రత్తగా కొంచెం వీడియో తీయాలి కదా, అవి మొబైల్ అన్నీ హోల్డ్ చేసుకొని మా ఆయన మొబైల్ జాగ్రత్త ముందర చూసుకున్నాడు అని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ చూడు చెప్తూ ఉన్నాడు, పడిపోతాము జాగ్రత్తగా నడు, మొబైల్ చూసుకుంటా అని చెప్పేసి ఇంకా తను చెప్తూ ఉన్నాడు అనమాట. ఎక్కడైనా ఫస్ట్ అదే చెప్తాడు, జాగ్రత్త అమ్మ, ఫస్ట్ మొబైల్ పట్టుకొని అటు ఇటు ముందు పడిపోవద్దు అని చెప్పేసి. కరెక్ట్ మేము వెళ్ళే టైంకి అక్కడ బోట్ అవి తిప్పుతూ ఉన్నారు. ఇంకా తెప్పలు కూడా ఉన్నాయి. తెప్పల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇక్కడనే కాదు, ఎక్కడైనా కానీ తెప్పల్లో వెళ్ళారా? మేమైతే ఒకసారి హొగ్నేకల్లో వెళ్ళామన్నమాట. తెప్పల్లో ఆల్రెడీ హొగ్నేకల్ ట్రిప్ బ్లాగ్లో మీకు షేర్ చేశాను. సో తెప్పల్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా తెప్పల్లో వెళ్తే భలే ఉంటుంది అనిపించింది. కానీ వాటర్లో ఆడుకుంటూ ఆ ఫీల్, ఆ జోష్ బాగుంటుంది కదా. ఇంకా వాటర్ చల్లుకునేసిన తర్వాత ఇంకా ఫైనల్గా పాతాళగంగ చూసేసాము అని చెప్పేసి ఇంకా ఒక సెల్ఫీ వీడియో ఇలా తీసేసుకొని ఇంకా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట తొందరగా. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలు లేసేసి ఉంటారేమో అని, విశ్వకైనా లేస్తే ఉంటాడేమో కానీ హనీ కొంచెం గొడవ చేసేద్దేమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎమ్మనే స్టార్ట్ అయ్యామన్నమాట.
ఇంకా పైకి వెళ్ళేసి యాక్చువల్గా అక్కడ ఫుడ్ అయితే అస్సలు ముందు రోజు నైట్ తిన్నాము, అస్సలు బాగలేదన్నమాట. ఇంకా అక్కడే ఫుడ్ వేడివేడిగా అక్కడ హోటల్ ఉంది ఇక్కడే పాతాళగంగ దగ్గరే, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అక్కడే హోటల్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి దోశ పూరి వేడివేడిగా వేస్తూ ఉన్నారు. దోశ అంతా వేడిగా ఉండింది, అందుకని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. పూరి దోశ తినేసి ఇంకా అక్కడ నుంచి కరెక్ట్గా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ రిటర్న్ 2 వే అనమాట, రిటర్న్ దీంట్లో రోప్ వేలో. సో మార్నింగ్ చెప్పా కదా, దిగేటప్పుడు ఎంత డగ్ అని కొట్టుకున్నా వెళ్ళేటప్పటికి ఆ టెన్షన్ అనేది పోయిందనమాట. సో ఇంకా రిటర్న్ మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అంతా చూస్తూ ఉన్నాం. అక్కడ చూసారా బోట్లు అన్నీ ఉన్నాయి. అసలు ఆ కొండ అంతా ఉంది కదా, పైన వరకు పైన ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ వరకు వాటర్ ఉంటాయంట. అస్సలు ఇప్పుడైతే అన్ని వాటర్ లేవు. ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు వరకు ఉంటాయి వాటర్, అంటే ఇప్పుడైతే అస్సలు లేవు వాటర్ అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము మా క్యాబిన్స్ వస్తాయి అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మా క్యాబిన్స్ వస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా అంతలోపు అక్కడ ఫొటోస్ తీసుకుందాము, వీడియో తీసుకుందాము అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట నేను. తర్వాత మా క్యాబిన్స్ వచ్చేసినాయి. ఇంకా మా క్యాబిన్స్ వచ్చేసినాక మళ్ళీ మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. కరెక్ట్గా దిగాము, వెళ్ళాము, చూసుకున్నాము, టిఫిన్ తిన్నాము, మళ్ళీ వచ్చి రిటర్న్ స్టార్ట్ అయ్యామంటే నేనేమో ఫుల్ సెల్ఫీ గోల్లో ఉంటే వాళ్ళిద్దరు ఏదో లుకాభిరామైన మాట్లాడుకుంటున్నారనమాట. ఇంకా క్యాబిన్స్ వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట రిటర్న్. కరెక్ట్గా వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు చాలా బాగుండింది, అంటే వచ్చేటప్పుడు ఆ టెన్షన్లో అంతగా గమనించలేదు, కానీ వెళ్ళేటప్పుడు కొంచెం మంచిగా అంతా చూసుకుంటూ కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత కరెక్ట్గా పైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చిందనమాట. ఇంకా హనీ నిద్ర లేసింది, ఎక్కడున్నారు అని చెప్పేసి, ఇంక అప్పటికి అయిపోయింది కదా వస్తున్నామని చెప్పామన్నమాట. బాగుండింది, వెళ్ళేటప్పుడు కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అంత టెన్షన్ అనిపించలేదు అనమాట. చూసారా, కొంచెం రిలాక్స్డ్గా సెల్ఫీ కూడా తీసుకున్నాను, అటు ఇటు కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా వెళ్ళి అక్కడ ఇంకా రోప్ వేనే కాకుండా పిల్లలకు కూడా కొంచెం వేరే ఏదో ఫన్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ అవి కూడా ఉంటాయంట. లైక్ లైట్ షో ఉంటుందంట. శ్రీశైలం ఆ టెంపుల్కి సంబంధించిన విశిష్టత అవన్నీ కూడా ఒక లైట్ షో ద్వారా కూడా మనకి చూపిస్తారంట. అక్కడ కూడా మనము టికెట్ తీసుకొని వెళ్ళి చూడొచ్చంట. ఇంకా ఫైనల్గా బయటకైతే వచ్చేసాము. ఇక్కడే ఇంకా ఒక అక్కమ్మదేవి కేవ్స్ అని చెప్పేసి ఒక ట్రిప్ లాగా అనమాట. అక్కడే ఒక ఇదిలాగా ఉంటుంది. అదేనే మనం టికెట్ తీసుకుంటే అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనమాట. అది కూడా చూపిస్తారంట. అది కూడా అక్కమ్మదేవి గుహల ట్రిప్ అంట. సో అది కూడా చూపిస్తారంట. 650 చెప్పాను కదా దాంట్లో అనుకుంటా. ఇంకా ఇది ఫన్ థ్రిల్ రైడ్ అనమాట, షో రైడ్. సో పిల్లలకి ఇదిగో శ్రీశైలం వైభవం లైట్ షో అనమాట. లైట్ అండ్ సౌండ్ షో అంట. టైమింగ్స్ ఉంటాయి దానికి. సో ఆ టైమింగ్స్లో వెళ్ళాలన్నమాట. ఇంకా ఫైనల్గా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. వచ్చేటప్పుడు కూడా ఆటోలోనే వచ్చాము, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఇంకా ఆటోలో వెళ్ళామన్నమాట. నేను మా హస్బెండ్ వెనక్కి కూర్చొని వెళ్ళాం. కరెక్ట్గా మేము వెళ్ళాము. ఇంకా అప్పుడే అత్తమ్మ మామయ్య హనీని విశ్వాక్ని పిలుచుకొని వస్తూ ఉన్నారు. ఇంకా సరే ఎలానో కిందకు వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఇంకా వచ్చి వాళ్ళకి కొంచెం టిఫిన్ అవి తినిపించుకొని వెళ్దాము అని చెప్పి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్ రెడీ అవుతూ ఉన్నాము. ఇంక మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయితే అట్లీస్ట్ మనం ఈవినింగ్ కన్నా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో ఇంకో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ టైం కుదరలేదన్నమాట. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా మధ్యలో కొంచెం ఆపుకొని కావాల్సినవి తీసుకొని కూల్ డ్రింక్ పిల్లలకి మజ్జిగ ప్యాకెట్లు అవి ఇవి తీసుకునేసి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగుంది ట్రిప్ అయితే. నాకైతే మొత్తం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. లైక్ వచ్చేటప్పుడు రూట్ వెతుక్కుంటూ వచ్చాము, వెళ్ళేటప్పుడు ఎటు వెళ్తున్నామో అర్థం కాలేదన్నమాట అసలు. ఇంకా అప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని ఒక్కొక్కసారి హెల్ప్ చేసేది, ఒక్కొక్కసారి మనకు అర్థం కాదనమాట. సో గూగుల్ మ్యాప్స్కి నమ్ముకొని ఇంకా వెళ్ళామన్నమాట. అటు ఇటు చూసుకుంటూ రూట్ వెతుక్కుంటూ వెళ్ళాము.
ఇంకా ఈ టోటల్ ట్రిప్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్, రోప్ వే ఎక్స్పీరియన్స్, ఇంకా దర్శనం ఆబ్వియస్లీ లైక్ నైట్ అక్కడే ఉన్నాం కదా, నైట్ కూడా డ్రీమ్స్లో శివుడు కనిపించాడు అనమాట. చాలా అంటే చాలా కొంచెం ఇదిగా అనిపించింది. సో సాక్షి గణపతి దేవాలయం అనమాట. మేము అక్కడికి వెళ్ళలేకపోయినాం కాబట్టి నేను కారు నుంచి చెప్పాను, అక్కడే వెహికల్లో నుంచి ఇంకా అర్చాను చెప్పాను అనమాట. గణపయ్య చెప్పు మీ మమ్మీ డాడీకి మేము వచ్చి వెళ్ళామని చెప్పి మళ్ళీ తొందరలో రావాలని కోరుకుంటున్నామని చెప్పేసి ఇంకా చెప్పాను అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఇది శిఖరం వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ వచ్చి ఇక్కడ స్టాప్ చేసుకొని తీసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10 అయింది అనుకుంటా, 10 అవుతుంది అనుకుంటా. 10కి స్టార్ట్ అయితే చాలా తొందరగా వచ్చేసాము. అసలు వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్డు భయపడుతూ వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు అంత టెన్షన్ అనిపించలేదు అనమాట. సో ఇక్కడికి శ్రీశైలం ట్రిప్ ఎండ్ అనమాట. ఇంకా చాలా బాగుండింది ఘాట్ దిగేటప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుండింది అనమాట. సో మంచిగా ఎంజాయ్ చేసాము, చాలా మంచి రైడ్, ట్రిప్ కూడా చాలా బాగుండింది. సో ఇది ఘాట్ రోడ్ ఎండ్ అనమాట. ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో మరిన్ని ట్రిప్స్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.